టాలీవుడ్లో తనదైన శైలి యాక్టింగ్, గ్లామర్తో సత్తా చాటుతూ సుదీర్ఘకాలంగా స్టార్ హీరోయిన్గా తన హవాను చూపిస్తోంది కాజల్ అగర్వాల్. ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి ప్రవేశించిన ఈ భామ చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అలాగే ఎన్నో విజయాలను సొంతం చేసుకొని స్టార్గా మారిపోయింది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా వరుస ఆఫర్లను అందుకుంటుంది. కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతోనే కెరియర్ ప్రారంభించింది. అందులో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ లేడీ ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను దక్కించుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో కూడా ఎన్నో సినిమాలు చేసింది. బాలీవుడ్లో సైతం అడుగుపెట్టి కాజల్ కొన్ని చిత్రాల్లో నటించింది. తద్వారా నేషనల్ లెవెల్లో నేమ్ ఫేమ్ దక్కించుకుంది. సినిమాల్లోకి ఎంటర్ అయిన తర్వాత వరుసగా సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తతో రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపింది. ఇది రివీల్ అయిన కొద్ది రోజులకే అతడిని పెళ్లాడింది. ఆ తర్వాత కూడా కెరియర్ కంటిన్యూ చేసిన కాజల్ గతేడాది ఓ మగబిడ్డకు తల్లైంది. దీంతో కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకొని మాతృత్వాన్ని ఎంజాయ్ చేసింది. తల్లైన తర్వాత చాలా రోజుల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ అగర్వాల్ గతేడాదిలోనే కోస్టి అనే తమిళ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ ఇది ఆమెకు సరైన రీఎంట్రీ మాత్రం దక్కలేదు. దీని తర్వాత కాజల్ కరుంగా పిఎం అనే తమిళ చిత్రాన్ని చేసింది. ఇది కూడా కాజల్కు మంచి సక్సెస్ను అందించడంలో ఫెయిల్ అయిపోయిందని చెప్పాలి. గతంలో మాదిరిగా తల్లైన తర్వాత అంతగా ఆఫర్లు కూడా అందుకోదని చాలామంది అనుకున్నారు. అయితే ఈ బ్యూటీ మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. గత ఏడాది భగవంత్ కేసరితో వచ్చి సక్సెస్ సొంతం చేసుకుంది. దీని తర్వాత ఈ భామ ఇండియన్ 2, సత్యభామ వంటి సినిమాలు చేస్తోంది. ఇవి మాత్రమే కాదు, వేరే భాషల్లో సైతం ఫుల్లుగా ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇక చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ మధ్యకాలంలో ప్రైవేట్ ఈవెంట్లలో కూడా పాల్గొంటూ సందడి చేస్తుంది. కాజల్ ప్రస్తుతం ఇండియన్ 2 మూవీలో నటిస్తోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై కాజల్ అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా మొదలై కొన్నాళ్ళు షూటింగ్ జరుపుకొని ఆగిపోయింది. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పూర్తి కాకుండా పోయింది. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతో సినిమాలు చేస్తున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో 15 నెలలకు పైగానే ఉంది. ఈ క్రమంలో ఆస్తులు బాగానే కూడబెట్టినట్లు టాక్. కాజల్ కార్లు, ఇతర స్థిర ఆస్తులు, వ్యాపారాలు ఇలా అన్నీ మొత్తంగా కలిపి 100 కోట్లకు పైగా ఉంటాయని టాక్ నడుస్తుంది. అయితే ఈ రేంజ్లో ఆస్తులు కూడబెట్టడం అనేది హిందీ హీరోయిన్స్కి మాత్రమే సాధ్యమని, వారే 100ల కోట్ల ఆస్తులను కలిగి ఉంటారు. కానీ కాజల్ కూడా 100 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టి అందరికీ షాక్ ఇచ్చారని అంటున్నారు. కాజల్ సినిమాలతో పాటు తన కెరియర్లో స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్లో కూడా నటించి మెప్పించారు. ఆమె ప్రస్తుతం తన భర్త గౌతమ్తో కలిసి వ్యాపారం చేస్తున్నారు. సహజంగా సినిమా పరిశ్రమలో పెళ్ళైన తర్వాత అవకాశాలు తగ్గుతాయి. పిల్లలు పుట్టిన తర్వాత చాలా వరకు అమ్మ, అక్క, చెల్లి పాత్రలే వస్తాయి. కానీ కాజల్కి మాత్రం మళ్ళీ హీరోయిన్ పాత్రలు వరుసపెట్టి వస్తున్నాయి. ఇక కాజల్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో 26.7 మిలియన్ ఫాలోవర్స్ను కలిగి ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే వాళ్ళను సంతోషపెట్టేందుకు తన అప్డేట్స్ని షేర్ చేస్తూ ఉంటుంది. సోయగాలు, సొగసులకు నిర్జనులు ఫిదా అవుతూ ఉంటారు. తన అందచందాలు, ఒంపు సొంపులు చూపించి సినిమా అవకాశాలు కూడా దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది కాజల్. అయితే ఆత్రపు పెళ్లి కొడుకు అత్త వెంట పడ్డాడట అన్నట్లుగా తయారైంది కాజల్ పరిస్థితి. తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమెకు ఓ ఆకతాయి అత్యుత్సాహంతో చేదు ఘటన ఎదురైంది. దశాబ్ద కాలంగా తెలుగులో దాదాపు అందరు స్టార్లతో సినిమాలు చేసిన ఈ చిన్నది ఇక్కడ స్టార్ స్టేటస్ను కూడా అనుభవించింది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టి అక్కడే గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని సెటిల్ అయింది. ప్రస్తుతం సెలెక్టివ్గా అడపాదడప మాత్రమే సినిమాలు చేస్తున్న కాజల్ 2 తెలుగు రాష్ట్రాల్లో తనకున్న ఇమేజ్ను మాత్రం అలానే కాపాడుకుంటుంది. ఇక హైదరాబాద్లో ఓ బట్టల షాప్ ప్రారంభోత్సవానికి కాజల్ ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ విషయం తెలుసుకున్న చాలామంది అభిమానులు, యువకులు ఆమెను చూడడానికి ఒక్కసారిగా ఎగబడ్డారు. అంతేకాక ఆమెతో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. దీంతో ఆ ప్రాంతమంతా కాసేపు జనసంద్రాన్ని తలపించింది. ఈ క్రమంలోనే సెక్యూరిటీ సిబ్బంది చాలామందే అక్కడ ఉన్నప్పటికీ సడన్గా ఓ ఆకతాయి ఎక్కడి నుంచో వచ్చి కాజల్తో ఫోటో దిగడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాజల్ నడుమును టచ్ చేయబోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన కాజల్ ఏంటి అంటూ గట్టిగా మందరించి పక్కనే ఉన్న సెక్యూరిటీకి చెప్పగా ఆ ఆకతాయిని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. దీంతో పరిస్థితి చల్లబడింది. ఈ ఘటనతో సెలబ్రిటీల అభిమానుల వైఖరి ఎలా ఉంటుందనేది మరోసారి బయటపడింది. హీరోయిన్స్ ఇలా పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఈ ఘటన తెలియజేస్తుంది.
సెక్యూరిటీ లేకుండా హీరోయిన్లు బయటకు రారు. ఒక్కోసారి సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అందుకే హీరోయిన్లు పబ్లిక్లోకి రావడానికి చాలా భయపడతారు. ఈ మధ్య బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, అపర్ణ బాలమురళి, అహనా కుమార్ లాంటి హీరోయిన్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరు అభిమానులు వాళ్ళను అసభ్యకరంగా తాకుతూ సెల్ఫీలు దిగడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతూనే వాళ్ళను దూరం పెడుతూ ముందుకు సాగిపోతుంటారు. ఒకప్పుడు తెలుగు సినిమా టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన కాజల్ అగర్వాల్ 2022లో తన తొలి సంతానం గౌతమ్కు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు తెలుగులో సత్యభామ అనే మూవీ చేస్తుంది. ఇక శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ 2లోనూ కాజల్ నటించి అలరించనుంది. సత్యభామ మూవీలో కాజల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుంది. అయితే ఇండియన్ 2లో మాత్రం ఆమె పాత్ర ఏంటి అన్నది మాత్రం క్లారిటీ లేదు. తాను చాలా రోజులుగా మంచి స్క్రిప్ట్ల కోసం ఎదురుచూస్తున్నానని, 2 సినిమాలతో త్వరలో రానుండటం సంతోషంగా ఉందని కాజల్ చెప్పింది. ఇండియన్ 2 మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇక తెలుగులో లక్ష్మీ కళ్యాణం అనే మూవీతో పరిచయమైన కాజల్ ఆ తర్వాత అందరూ టాప్ హీరోలతో ఎన్నో హిట్ సినిమాలు నటించి స్టార్ స్టేటస్ని దక్కించుకుంది.